హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలని జాగ్రత్తగా గమనిస్తే ఒక ముగ్గురు మొనగాళ్ళు మనకు కనపడతారు. తెలంగాణ రాజకీయాలని, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలని చాలామంది అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ వదిలేసిన, వాళ్ళందరూ చెప్పని కొన్ని విషయాల్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ నేను చదువుతాను, నా ఆలోచనకి యాడ్ చేసుకుంటాను. సరే, ముగ్గురు మొనగాళ్ళు ఎవరు అనేది చూసినప్పుడు, కాంగ్రెస్ వైపు నుంచి చూసినప్పుడు రేవంత్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద విజయం దక్కింది అంటే 4 కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీలు. సరే, 66 ఏంటి, ఇంకెక్కువే కదా అనొచ్చు. కానీ స్ట్రైట్గా గెలిచింది 66, మిగతా హంగొచ్చిన వాటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మేజర్గా దక్కించుకుంటుంది. కానీ కాంగ్రెస్ అంటే వేరే వాళ్ళ అవసరం లేకుండా, హంగు లేకుండా గెలిచింది మాత్రం ఈ 66 స్థానాల్లోనే. కాబట్టి ఈ 66 మున్సిపాలిటీలను అండ్ 4 కార్పొరేషన్స్ను కాంగ్రెస్ దక్కించుకుంది అంటే దాని వెనకాల ఉన్నది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కృషి, పట్టుదల, ప్రయత్నం. ఇదే విజయానికి కారణమైంది అన్నది నిజం. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మంచైనా రేవంత్ రెడ్డి, చెడైనా రేవంత్ రెడ్డి అనుకునేటువంటి పరిస్థితి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఆయన సొంత జిల్లాకే పరిమితం అయ్యారు తప్ప మిగతా జిల్లాల్లో గెలుపు బాధ్యతలు ఆయన చూడలేదుగా. అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే మేము చాలా సీనియర్ నాయకులం, మాకు చాలా చరిత్ర ఉంది అని చెప్పుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గాలకో లేదా వాళ్ళ జిల్లాలకో పరిమితం అయ్యారు తప్ప స్టేట్ వైడ్గా ప్రచారం చేసింది, ఫోకస్ చేసింది, పనిచేసింది మాత్రం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల్లో సభలు పెట్టారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నా పరిపాలన చూసి, నా పథకాలను చూసి ఓటేయమని అడిగారు. కేవలం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే కాదు, గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, అక్కడ కూడా గెలుపు బాధ్యతలు పూర్తిగా రేవంత్ రెడ్డి గారే చూసుకున్నారు. ఎలక్షన్ ఇంజనీరింగ్ మొత్తం కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే చూశారు. అది మాత్రమే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 8 పార్లమెంటు స్థానాలు రావడంలో రేవంత్ రెడ్డి గారి కృషి ఉంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి. ఆనాడు కూడా స్టేట్ వైడ్గా పార్టీని ప్రచారం చేసి పట్టుదలగా బీఆర్ఎస్ను ఓడించాలి అనేటువంటి ప్రయత్నంలో సక్సెస్ కాగలిగాడు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి వరుసగా కాంగ్రెస్కి విజయాలు. వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద విజయాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే చూస్తుంది. ఎప్పటి నుంచి అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ మాకు అవకాశం ఉండాలని కాంగ్రెస్ నాయకులు ఎప్పుడో తప్పిస్తూ ఉంటారు, లోకల్ ఎన్నికల్లో మేము గెలవాలని. కానీ సాధ్యం కావట్లే. 2014 నుంచి ఎన్నికలు ఏదైనా సరే అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వరుసగా గెలుస్తూ వస్తుంది. ఒక టైంలో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది, కాంగ్రెస్ లేదు అనుకున్న పరిస్థితి. కానీ ఆ పరిస్థితి నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి మనం చెప్పుకొని తీరాలి. అంటే తెలంగాణలో ఇది పూర్తిగా కేసీఆర్ రాజ్యం అనే పరిస్థితి నుంచి కేసీఆర్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ బీజేపీ తప్ప కాంగ్రెస్ కాదు అనుకునేటువంటి స్థితి నుంచి ఇలా కాంగ్రెసే అనుకునేటువంటి స్థాయికి రేవంత్ రెడ్డి గారు తెచ్చారు, దాన్ని నిలుపుకుంటున్నారు ఇప్పటికైతే. సో ఖచ్చితంగా ఈ విజయంలో రేవంత్ రెడ్డి గారికి మనం మార్కులు వేసి తీరాలి. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అంటే ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ పార్టీ కేవలం 17 మున్సిపాలిటీనే గెలిచింది, ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేదు. కానీ గెలిచిన 17 మున్సిపాలిటీల్లో 8 ఒక్క మెదక్ జిల్లా నుంచే గెలిచారు. మామూలుగా 11 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది, ఆర్భవించింది. సరే, మీరు అనొచ్చు సిరిసిల్లలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున గెలిచింది, దాని వెనకాల కేటీఆర్ ఉన్నాడు. నిజమే, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున గెలిచింది. కానీ కరీంనగర్ వ్యాప్తంగా కేటీఆర్ ప్రభావం కనపడలేదుగా. కానీ ఇక్కడ హరీష్ రావు ప్రభావం, ప్రచారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనపడింది. కేసీఆర్ గారి గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి మొదలుపెట్టి అసలు మొట్టమొదటి ఫలితం వెలువడ్డ గడ్డపోచారం నుంచి మొదలుపెట్టి మొత్తంగా మెదక్ జిల్లాలో 8 చోట్ల మున్సిపాలిటీలు గెలుచుకోవడం జరిగింది. 11 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించడం జరిగింది.
స్టేట్ వైడ్గా బీఆర్ఎస్ డౌన్ఫాల్ అయినప్పటికీ కూడా మెదక్ జిల్లాలో తన ఆధిపత్యాన్ని బీఆర్ఎస్ చాటుకోగలిగింది. దాని వెనకాల హరీష్ రావు కృషి, పట్టుదల, ప్రయత్నం ఉంది. సో ఇంత నెగిటివ్లో కూడా బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ మున్సిపాలిటీని చెప్పుకుంటుంది అంటే కనీసం 17 స్థానాలని చెప్పుకోగలుగుతుంది. అంటే దాని వెనకాల మెదక్ జిల్లాలో గెలిచినటువంటి ఆ 8 స్థానాలు ఉన్నాయి. సో 11 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం అనేది ఉంది. సో దీని వెనకాల హరీష్ రావు గ్రౌండ్ వర్క్. హరీష్ రావు మామూలుడు కాదు నిజానికి. ఎందుకో మరి హరీష్ రావు సేవ స్టేట్ వైడ్గా ఉపయోగించుకోవాలి. హరీష్ రావు నిజానికి బీఆర్ఎస్ ఉపయోగించుకుంటే ఒక మంచి ఆయుధం. మరి ఎందుకో అరే ఎప్పుడైనా ఏకులో మేక్ అవుతాడనా, కేటీఆర్కి పోటీ అవుతాడనా, ఇప్పటి నుంచి కాదు అంటే బీఆర్ఎస్ రాజ్యం నడుస్తున్నప్పటి నుంచి, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి హరీష్ రావు సేవలు ఉపయోగించుకోవాలని చోట తప్పదనుకున్నప్పుడు ఉపయోగించుకుంటున్నారు తప్ప అతన్ని స్టేట్ వైడ్ లీడర్గా ఫోకస్ చేయడంలో బీఆర్ఎస్ వెనకం చేస్తుంది. ఎందుకు అనేది సరిగ్గా ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి అది. కానీ ఏదేమైనా ఇక్కడ బీఆర్ఎస్లో హరీష్ రావు ఒక్క మునగాడిగా చెప్పుకోవాలి. మెదక్ జిల్లాలో తన ప్రభావాన్ని చూపించుకున్నటువంటి నాయకుడిగా చెప్పాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మున్సిపాలిటీలు ఇచ్చినటువంటి జిల్లాగా మెదక్ జిల్లాను ఉంచినటువంటి నేర్పరిగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా చెప్పుకోవాలి. సరే, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, హరీష్ రావుకి సంబంధించి. తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించి బండి సంజయ్. నిజానికి అందరూ ఏం చెప్పారు, కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తుంది, నిజామాబాద్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ని ఏమో బీజేపీ కైవసం చేసుకుంది, నిజామాబాద్ కార్పొరేషన్ ఏమో అంటే చివరిదాకా వచ్చి ఒక 2-3 స్థానాల కాడ ఆగిపోయింది, వాళ్ళ చేతిలోకి రాకుండా వెళ్ళిపోయింది. కరీంనగర్ పెద్ద కార్పొరేషన్, నిజానికి 66 డివిజన్లు ఉన్నాయి. ఆ పెద్ద కార్పొరేషన్ బీజేపీ గెలవగలిగిందంటే దాని వెనకాల బండి సంజయ్ ప్రయత్నం ఉంది. బండి సంజయ్యే ఫోకస్ చేశాడు, ఎట్టైనా గెలిపించుకోవాల్సిందే అని. విపరీతమైన ప్రయత్నం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కాదని, మొన్న 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని కాదని. కరీంనగర్ ఒకప్పుడు టీఆర్ఎస్ అడ్డా, అక్కడ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించేవాడు పార్లమెంట్ సభ్యుడిగా. అలాంటి చోట క్రమంగా బీజేపీ జెండా పాతి తను వరుసగా ఎంపీగా గెలవటం మాత్రమే కాదు, అక్కడ బీజేపీ ప్రాబల్యాన్ని క్రమక్రమంగా పెంచి మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండాను వేసాడు బండి సంజయ్. సో ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ అన్నాడు. నిజంగా ఇదే బండి సంజయ్ని గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చకుండా ఉంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ భవిష్యత్తు అంటే వేరేలా ఉండుండేది. వాళ్ళ అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరుగుండేది. బీజేపీ చేసిన తప్పు బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వటం అనేటువంటిది ఆ పార్టీ చేసిన బ్లండర్ మిస్టేక్. అసలు నిజానికి అప్పుడు పార్టీ బీజేపీ మంచి ఊపులో ఉంది. బీఆర్ఎస్ కాదనుకుంటే బీజేపీ ఆప్షన్ అనుకునే పరిస్థితికి బండి సంజయ్ని బీజేపీని తీసుకెళ్ళాడు. అప్పుడు ఉప ఎన్నికల్లో బీజేపీ అధికారం ఉన్న బీఆర్ఎస్ని కొల్లగొట్టి సత్తా చాటింది, దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు. సో నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు అయితే బీజేపీ పార్టీలో బండి సంజయ్ ఇలా కరీంనగర్ కార్పొరేషన్ని గెలిపించి చూపించుకున్నాడుగా. సో ఏదేమైనా తెలంగాణలో బీజేపీ ఎదగాలంటే బండి సంజయ్కి నాయకత్వ బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో బీజేపీ పార్టీలో ఒక్క మొనగాడిగా బండి సంజయ్ తన మార్కును చూపించుకున్నాడు. ఎక్కడ స్టేట్ వైడ్గా మున్సిపాలిటీల్లో ఎక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ లేదు, మిగతా కార్పొరేషన్స్లో ఎక్కడా బీజేపీ పర్ఫార్మెన్స్ లేదు. ఒక నిజామాబాద్లో ఉంది, దానికి ధర్మపూర్ అరవింద్ ఒక కారణం. సో ఇంకెక్కడా కూడా ఏమీ లేదు. కానీ బీజేపీలో ఒక్క మొనగాడిగా ఖచ్చితంగా బండి సంజయ్ని ఒప్పుకొని తీరాలి. సో మొత్తంగా 3 మొనగాళ్ళ దమ్ము క్లియర్గా ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లియర్గా కనపడుతూ ఉంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.